వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లాలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జేఎస్డబ్ల్యూతో కలిసి కడప స్టీల్ ప్లాంట్ పనులు జూలై 3 నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు. 4500 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4500 మందికి ఉపాధి లభిస్తుందని, 2028 నాటికి ప్లాంట్ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటుందని ఆయన పేర్కొన్నారు. పనుల ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జూలై 3వ తేదీన జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ ప్లాంట్కు పనుల ప్రారంభోత్సవానికి రాబోతా ఉన్నారు. కడప జిల్లా భవిష్యత్తు, కడప జిల్లా నిరుద్యోగ సమస్య, కడప జిల్లా రూపురేఖలు మారబోతున్నాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ జిల్లాకు స్టీల్ ప్లాంట్ రావాలా, విభజన చట్టంలో ఇది ఉంది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా కడప జిల్లా ప్రజల సహకారం, వాళ్ళ కళల సహకారం చేయాలా అనే ఉద్దేశంతో మొదట సున్నపురాలపల్లిలో జమ్మలమూరు నియోజకవర్గంలో ఫౌండేషన్ వేయడం, మళ్ళీ వాళ్ళు మా ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 పర్యాయాలు 2 తూర్లు ఫౌండేషన్ వేశాడు కన్నతీర్థంలో రాబోతా ఉన్నాడు. మొదటి ఫేజ్లో 4500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 లక్షల టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసే విధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కార్యక్రమం జరగబోతా ఉంది. స్టీల్ను ఉత్పత్తి చేసేదానికి రూపకల్పన చేయడం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని 6వ వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్న ఆయన త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం 4000 రూపాయల పింఛన్ను పారదర్శకంగా ప్రతి అర్హుడి ఇంటికి వద్దే అందజేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే అమ్మా, బాగున్నారా? మేమైతే చూడండి, సారీ అప్పుడు హెల్ప్ చేయలేకపోయాం, కానీ ఇప్పుడైతే కనుక తీసుకుని మీకు వెంటనే చేస్తున్నారు. జాగ్రత్త, మీరు ఆరోగ్యం జాగ్రత్త. ఇవాళ తారీఖు ఎంతమ్మా? 1వ తారీఖు. మీకు జీతం పడుతుందమ్మా? ఈ పూట పడుతుంది కదా, అది మీకంటే ముందే వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మధ్యాహ్నం పడుతుంది, మీకు పొద్దునే వచ్చేస్తుంది. చక్కగా వస్తున్నాయా? 1వ తారీఖు. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం పెండల్వాడలో నూతన మీ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా, వేగంగా అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ధృవీకరణ పత్రాలు, సంక్షేమ పథకాల కోసం ఇక దూరం వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్ హనుమాన్ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండల్ గ్రామంలో విస్తృత ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించాలని సూచించిన ఆయన ఈ పంట ద్వారా అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. నీటి వినియోగం తక్కువగా ఉండటంతో పాటు మార్కెట్ డిమాండ్ కూడా ఉన్నందున రైతులు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇంటర్ క్రాపింగ్ లో కూడా మేజ్ వేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ గ్యాప్ మాత్రం ఇప్పుడు ఒక ఎకరం భూమిలో కేవలం 50 వేస్తే ఇంకొక దాంట్లో ఆయిల్ పామ్ ప్లస్ పత్తికి ఎకరేజ్ ఎంత పోతుంది? 20% ఎంత ఉంది అంటే మీరు మక్క చూసి ఉంటారు. ఈ సంవత్సరం బయట మార్కెట్లో మక్క ఎంతకి పోయింది? 1600 రూపాయలు, 1700 రూపాయలు అంతకి పోయి ఉంటుంది. జొన్న మార్కెట్లో 2100 రూపాయలు, 2200కి పోయి ఉంటుంది. కరెక్ట్. సో మార్కెట్లో ఇంతకుముందు మక్కది ఉంటే పడిపోయి 1600కి వచ్చింది. రైట్. ఆయిల్ పామ్ అట్లా ఉండదు సార్, ఫిక్స్డ్ ప్రైస్. ఎందుకంటే భారతదేశంలో సంవత్సరానికి లాస్ట్ టైం కూడా నేను ఒక సందర్భంలో చెప్పాను, ఆ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు. వికారాబాద్ జిల్లా పరిగి అయ్యప్ప కాలనీలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన భక్తులు అందరూ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇక్కడ గురువారిలు కృష్ణ నంబూద్రి గారి స్వస్థాలతోన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. పరిగి పట్టణం, పరిగి నియోజకవర్గం, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పరిగి శాసనసభ్యునిగా నా యొక్క మనవి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని. ఆదిలాబాద్ జిల్లా బారోజు మండలం పెండలవాడ గ్రామంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేయాలని, మార్పులు చేర్పుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, తహసీల్దార్, విఎల్ఓలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ పర్సన్కి 2002లోనే ఉంది. ఈ పార్ట్ భాగం సంఖ్య కానీ గ్రామ సంఖ్య కానీ 12 740 లేదు సార్, అది ఇది ఏందో చూపిస్తుంది, వేరే చూపించు. మరి మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మరి మెసేజ్ మిసెస్ నివాసి ఇక్కడ 2002 మేడీ కూడా దొరికిందా? ఇంకా తమ్ముడు ఇక్కడ వాళ్ళ భార్య, వాళ్ళ ప్రాపర్ ఇక్కడ దొరికింది కాలేదు. ఇక్కడ మనం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం గ్రామంలో 46.12 లక్షల వ్యయంతో జరుగుతున్న సీతమ్మ చెరువు సుందరీకరణ పనులను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకుని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఐఎంఏ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. వైద్య వృత్తి సేవాభావంతో కొనసాగాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, వైద్య పోస్టులు భర్తీ, గ్రామీణ ఆరోగ్య సేవల విస్తరణపై ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఐఎంఏ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉంటున్న వైద్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైద్య వృత్తి చాలా పవిత్రమైన వృత్తి. వారి విజ్ఞానాన్ని చికిత్స అందించడమే కాకుండా సేవాభావంతో భరోసానిస్తున్న డాక్టర్ల కమ్యూనిటీకి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూనే, ప్రభుత్వ రంగంలో ఉంటున్న డాక్టర్లు కేవలం ఉద్యోగ ధర్మం కాకుండా వృత్తికి కాస్త సేవాభావాన్ని, మానవతావాదాన్ని అద్ది ప్రజలకి, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న పేదలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నాను. అదేవిధంగా ప్రైవేటు రంగంలో ఉంటున్న డాక్టర్లు కూడా ఈ వృత్తికి న్యాయం చేస్తూ వ్యాపారమయం కాకుండా ఒక మంచి డాక్టర్గా సేవలు అందించాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్న క్రమంలో ఇవాళ నివారణ మీద పెద్దపీట వేస్తూ యోగా, ఆయుష్ వ్యవస్థలు కూడా పటిష్టం చేస్తున్నాం. దాంట్లో భాగంగా గత 5 సంవత్సరాల్లో 19-24 మధ్య ఒక పైసా కూడా ఆయుష్ మీద ఖర్చు పెట్టకపోతే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద తీసుకురావడం, లేకపోతే అనంతపూర్లో కానీ విశాఖపట్నంలో కానీ ఇవాళ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటు, గుంటూరులో లెవెల్ 1 క్యాన్సర్ స్టేట్ కూడా సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. వీటిని ప్రధానంగా దృష్టి పెట్టి సమాజంలో ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో బాధపడుతున్నారో వారిని గుర్తించి వారికి డిసీజ్ ప్రొఫైల్ తయారు చేసి దానికి అనుగుణంగా వారికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా, అదేవిధంగా నివారణ చర్యలు తీసుకునే దిశగా కూడా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, జిల్లా ఇన్ఛార్జి గుడిశాది కృష్ణమ్మ పుట్టినరోజు వేడుకలు ఆదోని పట్టణంలోని ఆమె స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కటింగ్లు చేసి సంబరాలు నిర్వహించగా స్వగృహం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో భోజన విందు కూడా ఏర్పాటు చేశారు. జై జై గుడిశాది కృష్ణమ్మక్క. నా పేరు బోయ మల్లికార్జున, టీఎన్టీయూసీ జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆదికృష్ణమ్మక్క గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఆమె క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క జన్మదిన వేడుకలకి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే అభిమానులు, అలాగే కుల సంఘ నాయకులు అందరూ కూడా, ఆదోని ప్రజానికం అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఫోన్లో కానీ అలాగే ఇక్కడికి వచ్చి విషెస్ తెలియజేసి ఆమె జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగిందని చెప్పి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విలేకరుల సమావేశం నిర్వహించారు. బాయ్స్ హై స్కూల్ అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఇండోర్ స్టేడియం పనులు, దోమకొండలో ఫైర్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం వంటి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. కామారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు అందించి త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. నుంచి 6,60,00,000 రూపాయలు టెండర్ అయిపోయింది. అది దాని గురించి కేవలం మన స్టామ్ డ్రైన్స్ గురించే 8 కోట్లు, కానీ మన టెండర్ అయింది 6,80,00,000 రూపాయలది. ఆ టెండర్ కూడా మన గూడెం సినానాకే వచ్చింది. అది తొందరగానే ఆ అగ్రిమెంట్ చేసుకొని ఆ వర్క్ కూడా మన ఈ ఎస్ఆర్ కాలనీ నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. స్టామ్ డ్రైన్ లో టోటల్ కామారెడ్డిలో 8 crores రూపీస్ది ఫండ్స్ వచ్చేసినాయి. టెండర్ అయిపోయింది. అదే భాగంలో అగ్రిమెంట్ కాగానే పని కూడా మొదలు పెడతాం. నీళ్ళ సమస్య కానీ ఇక ట్యాంకర్ పెట్టే అవసరం ఉండదు, అంత నీళ్ళు తీసుకొస్తున్నాం.
లైన్కు చెక్ చేస్తే మనకు ఇంటర్నేషనల్ హోదా పోతుంది. మనకు 8 ట్రాక్స్ రావాలా అరౌండ్ 8 ట్రాక్ వస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వస్తుంది. కానీ ఆ ఇండోర్ స్టేడియం కడితే మనకు అది రావడం లేదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ 6 అయిపోతున్నది. దాని గురించి మళ్ళా గవర్నమెంట్ దగ్గర దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే ఉన్నాడు, మనకు 37 గుంటాస్ 33 గుంటాస్ అడిషనల్ ల్యాండ్ తీసుకొని బడ్జెట్ మన ఇండోర్ స్టేడియంలో లెంత్ 60 మీటర్ లెంత్ 35 మీటర్ విడ్త్. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బాలాజీ గార్డెన్స్లో పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై బిఎల్ఏలకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి మంత్రివర్యులు మరి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. నేను పని ఉంటుంది కాబట్టి మీరు ఓపికగా ఉండి ఏ ఓట్లు కూడా వేరే జిల్లా కానీ వేరే ఊరు కానీ ఓకుండా చూసే బాధ్యత మీది. ఓట్లు ఎక్కువ ఉంటేనే మన పరంగా మరి రాజకీయంగా మనకు మేలు జరుగుతుంది. మరి బిఎల్ఓలు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఒక్కోసారి చేస్తున్నారు. ఓపికగా ఎంత ప్రశాంతంగా వాళ్ళ ప్రశ్నలకి జవాబు చెప్తూ వాళ్ళు మన ఓటరా కాదా, మన ఓటరు కాకపోతే వాళ్ళని చైతన్యవంతపరిచి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల కోసం వచ్చిన ఈ పార్టీ గురించి మనం చెబుతూ చెప్పాలి వాళ్ళకి. దాని తర్వాత మహిళలు ఉంటారు, మహిళలకు ఎన్ని పథకాలు ఫ్రీ ఉంది కదా. మన రాష్ట్ర ప్రభుత్వము ఈ 2.5 సంవత్సరాలలో సుమారు 12,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి మహిళలకు ఫ్రీ పథకాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క మహిళ మీద మన రాష్ట్ర ప్రభుత్వము సుమారు 400 నుంచి 500 రూపాయలు ఆర్టీసీకి వాళ్ళు కడుతున్నారు. అంటే మహిళలకు వాళ్ళకి ఉపయోగపడిన కానీ మీరు ఫామ్ నంబర్ 6, 7, 8 యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూస శ్రీనివాస్ ఉద్యమకారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్, 250 గజాల ఇంటి స్థలం, హెల్త్ కార్డు, ఉచిత బస్ పాస్ వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 250 గజాల ఫ్లాట్ల కోసం నిర్వహించే చలో బగాయత్ కార్యక్రమానికి ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఫ్లాట్ ఉద్యమకారులు అనుభవిస్తున్న బాధలు వర్ణాతీతం. వాడి ఆరోగ్యం చెడిపోయి ఆసుపత్రిలో పడితే కూడా ఇవాళ ప్రజాప్రతినిధులుగా చూసే పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము మీరు ఇచ్చిన వాగ్దానాలు 250 గజాల ఫ్లాటు, మరి 30,000 పింఛను, మరి హెల్త్ కార్డు, మరి తెలంగాణ ఉద్యమకారులకు కార్పొరేషన్ ఏర్పాటు, అలాగే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైల్వేలో 50% ప్రయాణం, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తానన్న వాగ్దానాన్ని అమలు చేయడానికి కోరుతా ఉన్నాం. మీరు 250 గజాల ప్లాట్ ఇవ్వకపోతే 350 ఎకరాల భూమి బాగాయత్లో ఉంది. అది రేపు కబ్జా చేస్తాం. మరి చెలో పోరాటం చేస్తున్నారు. అలాగే ఉద్యోగ జై తెలంగాణ. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన
వీబీజీ రామ్జీ బిల్లును రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. వికలాంగులకు ప్రతిరోజు ఉపాధి కల్పించడంతో పాటు రోజుకు 500 రూపాయల వేతనం ఇవ్వాలని సంఘం జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ కోరారు. రద్దు చేయాలి వీబీజీ రామ్ బిల్లును, రద్దు చేయాలి వీబీజీ రామ్ బిల్లును, కొనసాగించాలి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని, కొనసాగించాలి గ్రామీణ ఉపాధి పథకాన్ని, ఇవ్వాలి రోజుకు 800 రూపాయలు కూలి, ఇవ్వాలి వికలాంగులకు రోజు కూలి 800 రూపాయలు, ఇవ్వాలి వికలాంగులకు రోజు పని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పి. ఈరోజు దేశవ్యాప్తంగా వికలాంగుల హక్కుల జాతీయ దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్నారు. ఇలా వీబీజీ రామ్ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ తోటి ఈరోజు భువనగిరి సెంటర్లో వికలాంగుల హక్కుల జాతీయ ఎన్పీఆర్డి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం తీసేసి వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రవేశపెడుతుంది. ఇలా స్కీము 60 రోజుల కంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. దాంట్లో అదే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో గతంలో 100 నుంచి 150 రోజులు పని కల్పించాలని ఇలా డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు ఇలా వికలాంగులకు దేశవ్యాప్తంగా అంత్యోదయ రేషన్ కార్డు 30 కిలోల బియ్యం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు ఈ రోజు ఈ వికలాంగుల సమస్య పరిష్కారం చేయకపోతే రాబోయే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఈ నెల 19 నుంచి జరగనున్న 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవానికి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. 16 రోజుల పాటు ఆయుధ చండీ హోమం, అతిరుద్రం, పలు హోమాలు, కళ్యాణోత్సవాలు, ప్రవచనాలు నిర్వహించనున్నారు. రోజు వేలాది మంది భక్తులకు 3 పూటల అన్నదానంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆటంకంగా మార్చే శక్తి దానికి ఒక్క పసుపుకు మాత్రమే ఉంటుంది. స్వామి ఈ నెల 19వ తారీఖు నుంచి మరియు ఆగస్టు 4వ తారీఖు వరకు నిర్వహిస్తున్నటువంటి ఈ మహాయాగంలో అందరూ ప్రముఖులు, కల్వకుర్తి ప్రజలు అందరూ పాల్గొనాలని తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప యాగాన్ని మా కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్నందుకు స్వామీజీ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గొప్ప కార్యక్రమానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఎలాంటి విషయంలోనైనా సరే మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. దీనికి మా కల్వకుర్తి ప్రజలందరూ కూడా సహకరించి ఈ యాగంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఐతి చండీ యాగం 10,000 చండీ పారాయణలు, 1000 హోమములు అయితే ఐతి చండీ యాగం, అలాగే 14,641 నమ్మకములు, 1331 చమకములు అయితే అతిరుద్ర మహాయాగం, కొన్ని లక్షల జపంతో కూడుకునేటువంటి మహాగణపతి యాగం, సౌరం అరుణం పారాయణతో శాంతిని ఆకాంక్షిస్తూ చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా ఈ యాగంలో పాల్గొనే సౌకర్యం కలుగుతుంది. ఇప్పుడు ఉండేటువంటి అతివృష్టి, అనావృష్టి, అలాగే కలుగుతున్నటువంటి యుద్ధ మేఘాలతో ఉండబడేటువంటి భావం కావచ్చు కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందించాలని మరలా ఇక్కడ ఉండేటువంటి పెద్దలు, ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పట్టణ ప్రముఖులు, పెద్దలు, అలాగే రాజకీయ నాయకులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఎస్పేట మండలం శ్రీకొలను గ్రామంలో మంత్రి రామనారాయణ రెడ్డి 1.90 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. నూతన హెల్త్ క్లినిక్ ను ప్రారంభించి చెరువు మరమ్మతులు, అంకమ్మ ఆలయ నిర్మాణ పనులను శ్రీకారం చుట్టారు. అనంతరం 305 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేయడంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. మన గ్రామానికి వచ్చేటప్పటికి శ్రీకొలంలో 305 మంది 12,86,500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు సెలవు అయితే 30వ తారీఖు 31వ తారీఖు ముందు రోజే పెన్షన్లను పంపిణీ చేస్తామని ఈనాటి ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. అన్ని కులాలు వర్గాలతో పాటు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేద కుటుంబాలైనటువంటి బ్రాహ్మణులకు కూడా పెన్షన్లు ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం మీద
46,148 మంది బ్రాహ్మణులకి 1వ తారీఖు వచ్చేటప్పటికి 21,20,69,000 రూపాయలు పెన్షన్లని రాష్ట్రం అంతా కూడా పంపిణీ చేస్తున్నాం. 31.5 లక్షల ఆరోగ్య కేంద్రాన్ని పూర్తి చేసి వాళ్ళు ప్రారంభించాం. ఇది ఇవాళ ఈ ఆలయం పూర్తి కావాలి. ఆలయ ప్రతిష్టకి గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ వచ్చి కుంభాభిషేకంలో పాల్గొని మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్టీవీ తెలుగు న్యూస్. గ్రామాలలో మహిళలు